తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో కూటమి నేతల కీలక భేటీ జరిగింది. గత వైసీపీ హయాంలో స్వామివారి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష తప్పదని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 2022లోనే నెయ్యి కల్తీపై నివేదికలు వచ్చినా గత ప్రభుత్వం వాటిని తొక్కిపెట్టిందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యి సరఫరాపై ఏకసభ్య కమిషన్ వేసి విచారణ జరిపిస్తామని, దేవుడితో పెట్టుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు. పెరిగాయి అని అనుమానిస్తున్నాము అనేటువంటిది ఆ ల్యాబ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంది. ఒక 5 అంశాలని వాళ్ళు ప్రస్తావించారు. 5 అంశాల్లో మొదటి అంశం ఏంటంటే సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలియల్, ర్యాప్సీడ్, లిన్సీడ్, వీట్ జర్మ్, మైజ్ జర్మ్, కాటన్ సీడ్, ఫిష్ ఆయిల్. ఇది నెంబర్ 1. నెంబర్ 2 కోకోనట్ ఆయిల్, పామ్ కర్నల్ ఆయిల్. రెండవది. మూడవది పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. 4వది లార్డ్, అదర్ది టోటల్ అని పెట్టారు. సో అంటే ఎన్డీడీఏబీ కాఫ్ ఏదైతే భారతదేశంలో డైరీ డెవలప్మెంట్లో అత్యున్నత స్థానంలో ఉందో, పరీక్ష చేయడానికి అత్యున్నతమైనటువంటి టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 4 శాంపిల్స్లో ఈ 4 వెజిటబుల్ ఆయిల్స్తో పాటు జంతు కొవ్వులు కూడా ఉన్నాయి అనేటువంటి నివేదికని బహిర్గతపరచడం జరిగింది. ఈ నెయ్యిలో ఎక్కడా కూడా 59,70,000 ఇక్కడ లడ్లు దీనికి సంబంధించింది వీళ్ళు అనుకున్న సోకాళ్ళు నెయ్యి సప్లై చేసి దాంట్లో ఆన్ రికార్డ్ 58 లక్షల పామ్ ఆయిల్ దానికి సంబంధించిన ప్లాంట్ బేస్డ్ అన్ని దొరికినాయి. అవి కాకుండా 1,70,000 నుంచి దాదాపు 2 లక్షల వరకు కెమికల్స్ దొరికినాయి. ఇవి ఆన్ రికార్డ్ వాళ్ళు కొన్నట్టు. మీకు టీటీడీకి మేము ఇన్ని లక్షలు 59 లక్షల పైచీలకు నెయ్యి సప్లై చేసామంటే ఆ పర్టికులర్ కంపెనీ 58 లక్షల పైచీలకు వీళ్ళు మనకి పామ్ ఆయిల్ దానికి సంబంధిత అన్ని కొన్నారు. అలాగే 1,70,000 ఈ కెమికల్స్ కొన్నారు. ఇవన్నీ చాలా ఆన్ రికార్డ్ దొరికారు. ఎక్కడా కూడా సిబిఐ కానీ ఎక్కడ క్లీన్ చిట్ ఇవ్వలేదు. క్లీన్ చిట్ ఎక్కడ ఇవ్వలేదు. వాళ్ళు వెరీ క్లియర్ కట్గా చెప్పింది ఈ నెయ్యిలో పూర్తిగా ఇది ప్లాంట్ బేస్డ్. అంటే ఇది దీంట్లో నెయ్యి మన పాల నుంచి పాల కొవ్వు నుంచి రావాల్సింది, దీంట్లో ఇది లేదు. చాలా చాలా స్పష్టంగా అది చెప్పారు. మిగతాయి మేము నిర్ధారించలేకపోతాం, మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదనేది ఒక రిపోర్ట్ వాళ్ళు చెప్పింది. అలాగే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వెరీ క్లియర్గా చెప్పింది దీంట్లో ఫిష్ ఆయిల్, అలాగే గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, ఇవన్నీ లార్డ్ మన ఇంగ్లీష్ పదాలతో ఇవి ఉండే అవకాశాలు ఉన్నాయి. చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చారు. తిరుమల ఈరోజు ఏదైతే చెప్పారో ఈరోజు వచ్చింది కాదు. 2022లో వీళ్ళు పంపించిన రిపోర్ట్ ప్రకారం టీఎఫ్టీఆర్ఐ చాలా స్పష్టంగా కల్తీ జరుగుతుందని చెప్పారు. డెలిబరేట్గా తొక్కిపెట్టారు, యథేచ్ఛగా కొనసాగించారు. నేను ముఖ్యమంత్రి కాకమునపు నేను చాలాసార్లు ప్రయత్నం చేశాం, పోరాడాం. కడాను నేను ముఖ్యమంత్రి అవుతానే నేను నిర్ణయాలు తీసుకున్న దాంట్లో ప్రధానమైన నిర్ణయం, ముఖ్యమంత్రిగా ఫంక్షన్ చేయాలంటే ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండాలి. ఫస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీని పోస్ట్ చేశాను. రెండోది మానవ సేవ చేయకమునుపు మాధవ సేవ కోసరం, దేవుని సేవ కోసరం నేను ఎన్నికల్లో ఏదైతే చెప్పానో ప్రక్షాళన చేస్తానని దానికోసం టీటీడీ ఈఓని శ్యామలరావుని సెలెక్ట్ చేసి సంతకం పెట్టాను. ఈ 2 చేసిన తర్వాతనే రెగ్యులర్ కార్యక్రమాలకు నేను వెళ్ళాను.